సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు, ఎంతైనా అవేర్నెస్ పెరిగింది కాబట్టి. బట్ యూజువలీ బిగినర్స్ కి మేజర్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏముంటాయి సార్? స్టార్టింగ్ లో కొంత మిస్టేక్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువ రైట్, ఉంటాయి రైట్, కాబట్టి. రైట్. ఇక్కడ మనం మిస్టేక్లు మాట్లాడట్లేదు మేడం. మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మాట్లాడదాము. మిస్టేక్స్ అనేది ఇంకో వీడియోలో మాట్లాడదాం రైట్. మేడం. అంటే ఫస్ట్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్టెప్స్? ఫస్ట్ ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే, మనం సెట్ చేసుకోవాల్సిందంటే ఫైనాన్షియల్ గోల్స్. ఓకే. ఎందుకు ఫైనాన్షియల్ గోల్స్ ఎందుకనంటే, ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఫైనాన్షియల్ గోల్. సో, వేరస్ గోల్స్ లైక్ రిటైర్మెంట్ గానీ, చైల్డ్ ఎడ్యుకేషన్ గానీ, చిల్డ్రన్ మ్యారేజ్ గానీ, హౌస్ కొనుక్కోవడం గానీ, వెకేషన్ గానీ, ఏదైనా సరే ఒక గోల్ క్లియర్‌గా మనం ఐడెంటిఫై చేసుకుంటూ, సెట్ చేసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. నంబర్ 1. ఓకే. 2, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు రిస్క్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ రిస్క్ ప్రొఫైల్, మనకు ఎంత రిస్క్ తీసుకోగలం. ఇప్పుడు మేము చెప్తాం ఇన్వెస్టర్స్, మీరు ఇంత రిస్క్ తీసుకోగలరు, ఇంత తీసుకోలేరు అని చెప్పగలుగుతాం. కానీ వాళ్ళకి అర్థం కావాలది. ఇప్పుడు ఒకవేళ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీస్‌లో హై రిటర్న్స్ వస్తాయని చెప్పి దాంట్లో పెడతారు. కానీ వాళ్ళకి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అదే ఇన్కమ్ ఉందనుకుందాం. అదే అమౌంట్ ఉందనుకుందాం. అలాంటివి తీసుకుని వెళ్ళి మీరు స్మాల్ క్యాప్‌లో పెట్టారు. మీకు ఒకేవేళ వాలటాలిటీ వల్ల మార్కెట్ పడిందనుకోండి మీకు, రైట్? ఒక 50%, 40% పడితే పానిక్ అయిపోతారు. సో, అలాంటి రిస్క్ అర్థం చేసుకుంటూ మనం ముందుకు మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయాలి. ఓకే. సో, రిస్క్ ప్రొఫైల్ క్లియర్‌గా అర్థం కావాలి. ఇంకోటేంటంటే మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఎప్పుడు అనేది ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీకు రేపు ఉద్యోగం లేకపోతే కనీసం 6 నెలల నుంచి 9 నెలలు మీరు ఆ ఎమర్జెన్సీ ఫండ్, మీకు అంటే ఇంట్లో హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే మీకు లోన్ ఉండొచ్చు. అన్నీ కలిపి ఒక 6-9 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. రైట్? ఇది తీసుకున్న తర్వాత మేడం, ఇంకోటేంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ మేజర్ స్టెప్పు 4, అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే మనము జనరల్‌గా అసెట్ అలొకేషన్ అనగానే కోట్ వస్తది. డూ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. రైట్. రైట్? సో, దాని అర్థం ఏంటంటే, మీరు తీసుకునెళ్ళి మీ మొత్తం అమౌంట్‌ని అన్నీ తీసుకునెళ్ళి ఒకే దాంట్లో పెట్టకండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్‌లో మంచి రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి అనుకుందాం. మీ దగ్గర ఒక 50,00,000 ఉందంటే మొత్తం 50,00,000 తీసుకునెళ్ళి స్మాల్ క్యాప్‌లో పెట్టకండి. అసెట్ అలొకేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అసెట్ అలొకేషన్ అని మాట్లాడుకుంటే మేడం, మనం ఈక్విటీ, మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మాట్లాడుకుంటే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లిక్విడ్. అది కాకుండా ఇంకో అదర్ డైవర్సిఫికేషన్ కూడా, అసెట్ అలొకేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ గోల్డ్, రియల్ ఎస్టేట్. సో, దేర్ లాట్ ఆఫ్ అసెట్ క్లాసెస్ అన్నమాట. సో, అలాగే అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. రైట్ మేడం? ఇంకోటేంటంటే మేడం, కేటగిరీస్ గాని మనం మాట్లాడుకుంటే, సూటబుల్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ గాని మాట్లాడుకుంటే, ఇందాక చెప్పినట్టుగా ఈక్విటీయా, డెట్టా, వాళ్ళ రిస్క్ అపెటైట్ బట్టి ఈక్విటీలో పెట్టాలా, డెట్‌లో పెట్టాలా, హైబ్రిడ్‌లో పెట్టాలా, లేదంటే ఇండెక్స్‌లో పెట్టాలా. సో, వేరియస్ ఫ్యాక్టర్స్ చూసుకుంటూ ఈ కేటగిరీస్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రైట్? ఇది కాకుండా మేడం, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనుకునేటప్పుడు కేవైసీ చేయాలి. కేవైసీ చేయాలంటే వాళ్ళకి పాన్ ఉండాలి, ఆధార్ ఉండాలి. పాన్, ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇప్పుడు వాలిడేట్ కూడా చేసి ఉండాలి. అర్థం చేసుకోండి. తర్వాత మేడం, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మీరు ఎస్ఐపి మీకు కంఫర్టబుల్లా? లంసమ్ కంఫర్టబుల్లా? కొంతమంది లంసమ్ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి మన మంత్లీ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎస్ఐపియా, లంసమా, కాంబినేషన్ ఆఫ్ ఎస్ఐపి, లంసమా. సో, ఈ స్ట్రాటజీ వాళ్ళకి అర్థం చేసుకుంటూ ఒక కంఫర్ట్ లెవెల్ ఎక్కడుందో ఆ విధంగా మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ మన గోల్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా మేడం, ఒకసారి ఇన్వెస్ట్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేసి వదిలేయడం కరెక్టా అని మాట్లాడుకుంటే, మనం అనుకునే 12-15% ఆన్ అండ్ యావరేజ్ రావాలనుకున్నాం. అది రావట్లేదు అనుకోండి, మనం ఏం చేయాలి? పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకోవాలి కదా. సో, ఆ పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది, ఫండ్ పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే నేను చేయాలంటలేదు, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలంటలేదు. బట్ అట్లీస్ట్ అది పర్ఫార్మ్ చేస్తుందా లేదా అని. ఇప్పుడు లాస్ట్ 2 years మనం తీసుకుంటే మార్కెట్ వాలటాలిటీ ఉంది, మంచి రిటర్న్ జనరేట్ చేయలేదు. సో, మనం ఇప్పుడు 1 year రివ్యూ చేసాం అనుకోండి, అంటే మన వెంటనే మార్చాలా అనే క్వశ్చన్ మార్క్. అంటే సిట్యుయేషన్ బేసిస్ మీద మనం అనలైజ్ చేసుకుంటూ అది మార్చాలా వద్దా అనేది
ఒక ప్రొఫెషనల్ అడిగితే వాళ్ళు సో చెప్పగలుగుతారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. 1 ఇయర్‌కి 1 ఇయర్. ఒకసారి చూసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలా? లేదా? అనేది ఇంపార్టెంట్. ఓకే. అక్కడ అనలైజ్ చేసుకోవాలది. ప్రతి ఒక్కరు అది చేయలేరు. అందుకే ఎక్స్‌పర్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. ఓకే మేడం. ఇది కాకుండా మేడం ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌లో నామినీ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఈ ముందు అయితే యాక్చువల్‌గా నామినీ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా తీసుకునేవారు. ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్‌లో నామినీ ఎంటర్ చేయకపోతే అసలు తీసుకోరు. ఓకే. మీ యాక్సెప్ట్ కూడా చేయదు. సో, నామినీ కంపల్సరీగా ఎవరు ఇచ్చినా సరే మీకు ఇన్వెస్ట్‌మెంట్స్, నామినీ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ నంబరు, డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఓకే. ఎంటర్ సో ఈ చేయమంటున్నారు. నామినీ అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళని కూడా పెట్టుకోవచ్చా? ఎవరికైనా నామినీ పెట్టుకోవచ్చు. కాపోతే వాళ్ళు ఇక్కడికొచ్చేస్తారా, ఇన్వెస్టర్ ఎక్కడ ఉన్నారని ఇంపార్టెంట్. రైట్. ఇన్వెస్టర్ రైట్. ఇక్కడే మళ్ళీ ఇక్కడికొచ్చేసిన తర్వాత వాళ్ళు మార్చుకునేటప్పుడు మార్చుకోవచ్చు. ఓకే. ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. తర్వాత మేడం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. రైట్. మీకు మంచి రిటర్న్స్ కావాలి, జనరేట్ ఒక 12-15% ఆన్ అండ్ యావరేజ్ హిస్టారికల్ డేటా ప్రకారం కావాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి. ఓకే. షార్ట్ టర్మ్‌లో కావాలి, షార్ట్ టర్మ్‌లో పెట్టుకుంటాను, నేను అంత సమయం లేదు అన్నప్పుడు మనకు ఆ 12% రిటర్న్స్ అనేది జనరేట్ అయ్యే ఛాన్సెస్ లేదు. డెట్ కేటగిరీ, లిక్విడ్ కేటగిరీలో పెట్టుకుంటే మనకు ఒక 6-7% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆ ఓవర్ షార్ట్ నైట్ ఫండ్స్ రైట్. ఆ షార్ట్ టర్మ్ కూడా ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు మినిమమ్? ఎనీ మంత్ 1 మంత్, 2 1 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ వాట్ ఎవర్ ఓకే. ఇట్ ఈస్ ఓకే. బిలో 1 ఇయర్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. హ్మ్. ఓవర్ నైట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. సో, సో బ్యాంక్‌లో పెట్టేదానికంట ఇలాంటి డెట్ కేటగిరీస్‌లో లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకుంటే ఒక 1%, 1.5% ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో, ఆ విధంగా ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ పెట్టాలనేది అర్థం చేసుకోవాలి. ఓకే. రైట్. తర్వాత మేడం నేను చెప్పేదేంటంటే ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఎక్కడైనా ఏ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకున్నా ఒక ప్రొఫెషనల్ ఎక్స్‌పర్టైజ్ ఆహ్, ఎంచుకుంటూ వాళ్ళ త్రూ చేస్తే మీకు హ్మ్. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఒక పెర్ఫార్మన్స్ రివ్యూ చేయాలన్నా, లేదా ఆ టైంలో ఏం చేయాలన్నా, లేకపోతే ఒక సర్వీస్ ఇష్యూస్ ఏదైనా వచ్చినా, సో, ఇలాంటి ఏది కావాలన్నా ఒక మీడియేటర్ త్రూ వెళ్తే వాళ్ళు మీకు కావాల్సిన సర్వీస్ చేస్తూ రైట్. ఒక వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా హైగా ఉంటుంది. ఓకే. ఓకే. రైట్ సార్. సో ఇవి మేజర్ స్టెప్స్ మనం అవునండి. స్టెప్ మేజర్ స్టెప్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవాలి. రైట్. ప్రతి ఒక్కరికి నేను విష్ చేసేదంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక మంచి వెల్త్ క్రియేట్ అనేది చేయండి. ఓకే. బట్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటేనే లాంగ్ ఎక్కువ టర్మ్ రిటర్న్స్ ప్లానింగ్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. చేయొచ్చు. లేట్ ప్లానర్స్ కొంచెం కాషియస్‌గా ఎక్కడ పెట్టాలి అనలైజ్ చేసుకుంటూ కరెక్ట్‌గా పెట్టుకుంటూ వెళ్ళినా చేయగలుస్తాము. అంటే మనం ఓకే. జనరల్‌గా మాట్లాడేదంటే 10, 15, 20 ఇయర్స్. ఒక 10 ఇయర్స్‌లోనే ప్లాన్ చేయాలంటున్నప్పుడు కొంచెం కాషియస్‌గా 5-7 ఇయర్స్‌లో హ్మ్. చేయాలనుకున్నప్పుడు కొంచెం కాషియస్‌గా రైట్. ఎక్కడ పెట్టాలి ఏంటి. షార్ట్ టర్మ్ ఉంటది కదన్నా అగ్రెసివ్‌గా మనం మొత్తం మన మెయిన్ ఉండే ఇన్‌కమ్ వాల్యూ. లంప్ సమ్ అమౌంట్ కూడా కార్పస్ కూడా తగ్గిపోయేటట్టు ఓకే. చూసుకోకుండా ఓకే. స్టడీగా రిటర్న్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి మేడం. రైట్ సార్. పర్ఫెక్ట్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమణ గారు.